Hello friends, welcome back to our channel. Please like my video, subscribe to my channel. ఈరోజు మా గార్డెన్ టూర్ అయితే చూపిస్తాను. మా గార్డెన్లో ఏమేం ఫ్లవర్స్ ఉన్నాయి, ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి అనేది ప్రతి ఒక్కటి కూడా వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి, గుత్తులుగా అసలు గత ఒక 20 days నుంచి మన గార్డెన్లో అయితే గులాబీలు, ఇదేమో లైట్ పింక్, ఇది వచ్చేసి కొంచెం థిక్ పింక్, ఇక్కడ ఇది వచ్చేసి కొంచెం రెడ్ పింక్. ఇన్ని రకాల గులాబీలు మన గార్డెన్లో విరగపూస్తున్నాయి. ఇలా గులాబీలతో పాటు ఇంకేమేం ఫ్లవర్స్ ఉన్నాయి అనేది మొత్తం కూడా వీడియోలో చూపిస్తాను. ఎక్కడ కూడా వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఈ వీడియోలో చూపించే మొక్కలు కానీ ఇంకా సీడ్స్ కానీ మీకు ఏమైనా కావాలనుకుంటే, మొక్కలు కావచ్చు సీడ్స్ కావచ్చు, నా గార్డెన్లో ఉండేవి మీకు ఏమైనా కావాలనుకున్న వాళ్ళు అడగొచ్చు. నేను వీళ్ళున్నప్పుడు పంపిస్తాను. అడిగి వదిలేయటం కాదండి, అప్పుడప్పుడు కామెంట్లో గుర్తు చేస్తే నాకు గుర్తుంటుంది. ఏదో ఒకసారి కామెంట్లో అడిగేసి మళ్ళీ ఎప్పుడు అడిగితే నాకు గుర్తుండదు. కంటిన్యూస్గా నాకు గుర్తు చేస్తూ ఉంటే నాకు కుదిరినప్పుడు పంపిస్తాను. గత ఒక 20 days నుంచి మన గార్డెన్లో గులాబీల హంగామా అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు ఎన్నంటే, ఇక్కడ మీకు కౌంట్ చేసి చూపిస్తాను. ఈ మొక్క వచ్చేసి దాదాపు 6 years. ఇది ఈ పాట్లోనే ఈ రెండు కూడా ఒకేసారి తీసుకొచ్చి పెట్టిన మొక్కలు. ఇదంటే ఈ మధ్య మా ఊర్లో తీసుకొచ్చాను, ఈ లైట్ పింక్. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయంటే ఫ్లవర్స్. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. చూసారు కదా ఎన్ని రకాలు బ్లూమ్ అయినాయో. అసలు నిజంగా కూడా భలే అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇట్లా టచ్ చేసినాక ఇప్పుడైతే వెదర్ రాలిపోతాయి అంత. అంటే ఇవి పూసి ఒక 3-4 days అవుతున్నాయి. చూడండి ఎంత పూసాయంటే నిజంగా అద్భుతం అని చెప్పొచ్చు. దీనికి ఇస్తున్న ఫర్టిలైజర్స్ కూడా మీకు ఈ లేటెస్ట్ వీడియోస్లలో చాలా వాటిలలో చూపించాను. ఆల్ మిక్స్ పౌడర్ కానీ ఇంకా చాలా మనం ఫర్టిలైజర్స్ అయితే ప్రతి ఒక్క వీడియోలో చూపించాము. ఒక్కసారి మీరు చెక్ చేయండి. చెక్ చేసి మీరు అప్పుడు మీ మొక్కలకి ఇచ్చి చూడండి. ఇక్కడైతే గులాబీలు, ఈ సెక్షన్ వచ్చేసి అయితే గులాబీలు, ఇంకా అటు సైడ్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఇదేమో క్రీపర్ రోజ్ అనమాట. చూడండి పేపర్ లాగా ఉంటుంది ఫ్లవరు. దాదాపు పూసిన ఒక 20 days వరకు కూడా ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది తొందరగా రాలిపోదు, చాలా రోజులు ఉంటుంది మొక్క పైన. ఇవి ఇప్పుడిప్పుడే పూసి ఇక్కడ అన్ని కోసాను చూడండి, పూసి మొత్తం కట్ చేసినాం ఇవి. ఇక్కడ వరకు అయితే గులాబీలు చూసారు కదా ఫ్రెండ్స్. ఇంకా గులాబీలు వచ్చేసి చూడండి ఎలా రాలుతున్నాయి, గాలి వస్తుంటే ఎలా రాలిపోతున్నాయి చూడండి. ఇప్పుడు కోస్తాను అవి అయితే రాలిపోయేటి. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఈ రెడ్ గులాబీ, ఇంక ఇవి కూడా చూసారు కదా. అసలు ఈ గాలికి చూడండి ఎట్లా రాలుతున్నాయో. అవంతే గాలి చూడండి మీరే, ఇక్కడ చూడండి ఇక గాలికి ఫుల్ గాలి వస్తుంటే ఇక రాలిపోతున్నాయి చూసారు కదా. అది ఏదన్నా బ్యూటీ టిప్ అసలు పూజకు కూడా కొయ్యాలి, నాకు కుదరక ఇంకా కొయ్యలేదు, లేదంటే ఎప్పుడో కోసేదాన్ని నేను. ఇంతవరకు అయితే ఇంకా గులాబీలు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనకాంబరాలు. చాలామంది నన్ను కనకాంబరాల గురించి ఒక వీడియో చేయండి అని అడుగుతున్నారు. చేస్తానండి, నెక్స్ట్ అదే వీడియో చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు గులాబీలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఇంకా అందుకే వాటి గురించి చూపిస్తున్నాను. మన దాంట్లో కనకాంబరాలు కూడా ఫుల్ పూసి ఇందులో రాలిపోతున్నాయి చూడండి. ఇవి రీసెంట్గా పెట్టుకున్న మొక్కలు కనకాంబరాలు. దాదాపు ఇది పెట్టి ఒక 10 days అవుతున్నాయి, కానీ మంచి రిజల్ట్ ఉంది. మీకు నాటుకున్నప్పుడు కూడా నేను చూపించాను. ఈ మూడిట్లో ఇప్పుడు ఎండాకాలం కనకాంబరాలు ఎక్కువగా పూస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా పెట్టాను, ఇది కూడా మొగ్గు వస్తుంది. ఇందులో కూడా ఒక రెడ్ది ఉంటుంది, రెడ్ కనకాంబరం. వీటి గురించి స్పెషల్ వీడియో అయితే తప్పకుండా చేస్తాను, అడిగారు కదా. ఇప్పుడైతే గులాబీ కనకాంబరాలు చూపించాము మన గార్డెన్ టూర్లో. లైట్ పింక్ కూడా చూపించాము, లైట్ పింక్ రెడ్ పింక్ అన్నీ. ఇప్పుడు వచ్చేసరికి చామంతులు చూపిద్దాము. ఇంకా చామంతులు అయితే మన దగ్గర ఈ రకం చామంతి ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ అయింది, దానికి కూడా వీడియో చేశాను, నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను అది కూడా. ఇది సెకండ్ ఇన్నింగ్ అనమాట, సెకండ్ టైం పూస్తున్నవి ఇప్పుడు ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా. ఫస్ట్ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ కట్ చేసి అది కూడా వీడియో చేశాను, అది కూడా పెడతాను. మళ్ళీ కట్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం పూస్తున్నాయి ఇవన్నీ కూడా. ఫస్ట్ టైం పూసినాయి అయిపోయినాయి, మళ్ళీ మొగ్గలు వస్తున్నాయి చూడండి.
ఎందుకంటే మనం చేసిన కేర్ వల్ల. అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. చూసారు కదా, ఇవి మన గార్డెన్లో చామంతులు. ఒకటి గులాబీ అయిపోయింది, కనకాంబరం అయిపోయింది, ఇప్పుడు చామంతులకు వచ్చాము. ఇక్కడ చూడండి, సెకండ్ ఎండింగ్ మళ్ళీ స్టార్ట్ అయ్యి పువ్వులు ఎంత చక్కగా మొగ్గలు వస్తున్నాయో. ఇంకా చూడండి, ఎప్పుడో ఫస్ట్ టైం అయితే మొత్తం సంక్రాంతి టైంలో అయిపోతాయి. తర్వాత మళ్ళీ మనం చేస్తున్న కేర్ వల్ల మళ్ళీ సెకండ్ టైం అయితే ఇలా మళ్ళీ పూస్తున్నాయి మనం ఇచ్చే పోషకాల వల్ల. చూసారు కదా, ఇదంతా చామంతుల సెక్షను. ఇంకా అటు సైడ్ కూడా ఉన్నాయి చామంతులు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలామంది నన్ను అడిగారు కూడా, ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఇవ్వడానికి. ఇందులో కూడా చామంతులే చాలా వరకు అయితే. ఇది చామంతి. ఇందులో కూడా నేను ఇది వచ్చేసి పుదీనాలో చిన్న కొమ్మ పెట్టానన్నమాట. అది కూడా చూడండి, దాని కొమ్మ ఇలా పూస్తుంది. చూడండి, ఇది ఒక్కతే కొమ్మ పెట్టాయి ఇందులో. ఆ కొమ్మ బ్రతికి ఇలా పూస్తుంది. ఇంకే ఇవి చామంతులు కూడా స్టిల్ ఇన్ని ఉన్నాయి మన గార్డెన్లో. గులాబీ ఒకవైపు, గులాబీలు, కనకాంబరాలు, చామంతులు. ఇంతవరకు అయితే ఇవి చూపించాను కదా. ఇప్పుడు వచ్చేసి అన్ని పువ్వులు అసలు భలే వస్తున్నాయి. ఇక గన్నేరు, ఇది వచ్చేసి ఇది వేసి కూడా దాదాపు ఒక 5 ఇయర్స్కి ఎక్కువనే అవుతుంది. ఇది ఒక్కటే పోట్లో, ఇది ఇందులోనే తెచ్చిపెట్టాను. ఇన్ని రోజులు కొంచెం కిందికి ఇటుకల పైన ఉండేది. మొన్న పువ్వులన్నీ ఆ గ్లాస్ కొత్తుకొని మొత్తం నలిగిపోతున్నాయని చెప్పేసి ఆ స్టాండ్ పైన పెట్టించే. ఇది లేటెస్ట్గా పెట్టిన. ఇన్ని రోజులు దాని కిందికి అని ఉండేది మొక్క. అంతగానం పువ్వులు కనపడేటి కావు, కిందికుండి మొత్తం ఆ గ్లాస్ వైపు ఉండేవి. ఇంక ఇవన్నీ అన్ని మొక్కలకి నేను ఒకే రకం ఫర్టిలైజర్ ఎప్పుడు ఇస్తుంటాను. నేను ఒక చెట్టుకు ఒక ఫర్టిలైజర్ చేయను. నేను చేసే పత్తి ఫర్టిలైజర్ కూడా అన్ని మొక్కలకైతే ఇస్తాను. ఇలా మళ్ళీ వీటికి సీడ్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. ఇట్లా సీడ్స్ వచ్చినప్పుడు ఇవన్నీ తీసేసుకున్నప్పుడు మనకు పువ్వులు అనేది చాలా బాగా వస్తాయి. అంతేగాని ఇవి పువ్వులు పూస్తూనే ఉంటే ఇంకా మనం కొయ్యక వదిలేసినప్పుడు ఇలా సీడ్స్ వచ్చినప్పుడు ఇవి కట్ చేసుకొని పడేసినప్పుడు వాటికి మంచిగా పోషకాలు మనం ఇచ్చేవి. మనము ఇవి కుండీలో కాబట్టి లిక్విడ్ రూపంలో ఎప్పుడు ఏదో ఒక రకం పోషకాలు అయితే ఇస్తూ ఉండాలి. నేలపైన అంటే మొక్కకు కావాల్సింది తీసుకుంటుంది, కానీ కుండీలో కాబట్టి మనం ఖచ్చితంగా పోషకాలు అయితే ఖచ్చితంగా చేసుకొని ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఇచ్చే లిక్విడ్ రూపంలోనే అవి తీసుకుంటాయి కాబట్టి. ఇది వచ్చేసి గన్నేరు ప్లాంట్ ఒక్కటే ఉంది. కింద గేట్ దగ్గర ఇంకొక రకం ఉంది. ఇది గన్నేరు. ఇది వచ్చేసి మందార అయితే మన గార్డెన్లో అయితే పువ్వులు అయితే ఘోరంగా వస్తాయి తెలుసా, ఎంత చక్కగా వస్తాయి అంటే. ఇక్కడ చూడొచ్చు మొగ్గలు కూడా. మందార ఇది ఇంకెక్కువగా పూస్తుంది. అంటే ఒక 2-3 రోజులు ఎక్కువ పూస్తుంది. ఒక్కొక్క రోజు, ఈ రోజు అయితే 2 ఫ్లవర్స్ ఉన్నాయి, కానీ ఎప్పుడు ఒక 10-20 ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఇంకా నేను కొయ్యనప్పుడు అట్లా. ఇందులో చూడండి, ఇందులో ఏంటంటే ఈ ప్రొమోగనేట్ చెట్టు ఒకటి ఉంది. దీన్ని తీసి కట్ చేసినాక బాగా వస్తుంది. ఇందులోనే ఇంకొక మందార కూడా ఉంది. నేను ఉట్టిగానే వేరే మందార కొమ్మ ఇరిగితే ఇక్కడ పెట్టాను చూడండి. ఇది 2 ఉండడం వల్ల ఇది పాట్ కూడా చాలా చిన్నగా ఉంది. పెద్ద దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇదొక మందార. ఇది వచ్చేసేది మన గార్డెన్లో ఇది లైట్ మందార, లైట్ కలర్. ఇది చూడండి, ఇది మా ఊర్లో నర్సరీలో తీసుకొచ్చిన. ఇది చూడండి ఎంత హైట్ పెరిగిందో. ఇది ఈ పోట్లో పెట్టుకున్న చాలా హైట్ అయితే వెళ్ళిపోయింది అది. ఇది వచ్చేసి అయితే మందార, ముద్దగా ఉంటుంది ఇది. చూడండి, మొగ్గలు ఇప్పుడైతే పువ్వులు లేవు కానీ మొగ్గలు ఉన్నాయి. దీని పాటలో కూడా అది మ్యారీగోల్డ్ మొక్క ఉండేది. దేవగన్నేరు ఉంది. 3-4 మొక్కలు ఉండడం వల్ల ఎక్కువ పూసేది కాదు. అవి తీసినాక మొగ్గలు అయితే మంచిగా వస్తున్నాయి. ఇదేమో రెడ్ కలరు. ఇది కూడా కొమ్మ నుంచి నాటుకున్నాను. ఈరోజు ఒక్క పువ్వు లేదు, ఉంటాయి మామూలుగా అయితే. మొగ్గలు అయితే ఉన్నాయి. రెడ్ కలర్ మా గేట్ దగ్గర ఉన్న ఆ చెట్టుకే కొమ్మ తీసుకొచ్చి పెట్టాను, ఈజీగా బ్రతికింది. ఇప్పుడు 4-5 రకాల మందారాలు ఉన్నాయి. ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి ఇది కూడా అప్పుడప్పుడు పూస్తుంది. ఇదేంటంటే దీనికి ఇక్కడ పాట్ అనేది పగిలిపోయింది. అందుకే మనం ఇచ్చే పోషకాలన్నీ కూడా దాదాపు కిందనే పోతున్నాయి. అందుకే ఇది కొంచెం తక్కువగా పూస్తుంది. దీన్ని వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకోవాలని ఇంకా నేను చేయను ఫ్రెండ్స్. ఎందుకంటే దీని కొమ్మ ఆల్రెడీ వేరే దాంట్లో పెట్టాను కదా, అది బ్రతికింది, అదే పెడతాను. ఇంక ఇది తీసేస్తాను. ఇది కూడా 5-6 సంవత్సరాల కింద మొక్క కదా, ఇంకా దీన్ని తీసేస్తాను. ఈ పాట్ కూడా పోయింది. ఈ మొక్క కూడా చాలా పెద్దది కదా, ఇంక తీసేసి వదిలేస్తాను. ఆ మొక్కను చూస్తాను ఇక్కడ నుంచి. ఇదే కొమ్మ ఇప్పుడు 2 ఒక దాంట్లో ఉన్నాయి కదా, దాంట్లోనే పెట్టేసాను అనమాట. ఇంకా మల్లె చెట్టు, మన గార్డెన్లో మల్లె చెట్టు వచ్చేసరికి అయితే ఇలా ఉంది.
ఇప్పుడిప్పుడే మొగ్గలు. మల్లె చెట్టు గురించి కూడా మీకు చాలా వీడియోస్ చేశాను. ఒక్కసారి లేటెస్ట్ వీడియోలు చాలా ఉంటాయి. మార్చిలో పువ్వులు వేయడానికి ముందు ఏమేమి పోషకాలు ఇచ్చుకోవాలి, ఎలా కేర్ చేయాలనేది కూడా మీకు వీడియో చేసి పెట్టున్నాను. చాలా ఉన్నాయి, ఒక 5-6 వీడియోలు అయితే చేశాను. ఒక్కసారి చెక్ చేయండి. ఈ మధ్య నేను ఆకు తీసాక ఇలా ఉంది, కొన్ని పువ్వులు కూడా వచ్చినాయి. అయితే మళ్ళీ తీయాలి. రోజు వీటికైతే పోషకాలు అయితే ఇస్తున్నాను. మార్చి కల్లా చాలా బ్లూమ్ అయితే ఫస్ట్ టైం తీసినప్పుడు కొన్ని మొగ్గలు వచ్చినాయి. మళ్ళీ తీసుకోవాలి ఇప్పుడు. ఈ ఫిబ్రవరి ఎప్పుడంటే ఈ ఫిబ్రవరి 15 కల్లా తీస్తాను. మార్చిలో కల్లా పువ్వులు అయితే వస్తాయి. ఇది ఫస్ట్ టైం తీసాను, మళ్ళీ ఇలా వచ్చాయి అన్నమాట. కొన్ని పువ్వులు పూసినాయి. ఇక చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఒక మొగ్గ ఉంది. కొన్ని పూసాయి, ఇది లేటుగా పూస్తుంది కొంచెం. ఇంకా మళ్ళీ తీసాక మళ్ళీ వస్తాయి. ఇంకా ఇదైతేనో ఇప్పుడు మళ్ళీ తీసా. మళ్ళీ ఇక చూడండి, చిగుళ్ళు ఇలా వస్తున్నాయి. ఇగో మొగ్గలు కూడా వస్తున్నాయి ఇక్కడ. ఇది చిన్న మొక్క యాక్చువల్లీ. ఇందులో దీన్ని కూడా కొమ్మ ద్వారా పెట్టుకున్నాను ఇందులో. ఇంకా మల్లె మొక్కలు అయితే 3 ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి 2, గేట్ దగ్గర ఒకటి 3 ఉంది. ఇంకా గేట్ దగ్గర అయితే ఇప్పుడు చూపించట్లేదు. మళ్ళీ ఇంకా గేట్ దగ్గర అంటే చాలా టైం పడుతుంది వాటికి. ఇంతవరకు అయితే ఇంతవరకు ఈ మొక్కలైనాయి మన గార్డెన్లో. ఇక మరవం కూడా ఎన్నిసార్లు నేను కొమ్మల ద్వారానే నాటుకున్నాను. ఇక ఇక్కడ అంతా ఎండిపోయినట్టు అవుతుంది కదా. ఈ ఫ్రెష్ కొమ్మలు వేరే దాంట్లో నాటుకున్నాను అనుకో, అది పోయినా కూడా ఇంకొక చోట బ్రతుకుద్ది. ఇక అలాగే పెడతా ఉంటాను. అంటే సంవత్సరాలు ఒక కుండీలో ఉంటే అది సరిగా ఉండదు అనమాట. అందుకే అలా చేంజ్ చేస్తూ ఉంటాను. అది మరవం. ఇక్కడ వచ్చేసి తమలపాకు అసలు ఇది పెట్టి కూడా 1 year అవుతుంది. ఇది ఇంతకుముందు చిన్న కుండీలో ఉండే, ఈ మధ్య ఈ పెద్ద కుండీలోకి షిఫ్ట్ చేసినాక బాగుంది. ఇన్ని రోజులు ఎండకున్నప్పుడు కొంచెం ఆకులన్నీ బాగుండట్లేవు. అందుకే ఈ నీడలోకి అంటే షెమి షేడ్లోకి పెట్టాను. కొంచెం ఎండ పడుతుంది, కొంచెం నీడ పడుతుంది. దీనికి ఇక్కడ ఎందుకు పెట్టానంటే, ఈ కరివేపాకు మొక్క మీద ఎందుకు వేసానంటే, దీనికి ఇక్కడ ఇక్కడ డోర్ ఉంది కదా, ఇక్కడ ఒక సీల కొట్టి దానికి అలా పెడదామని ఒక ప్లాన్ ఉండే. అందుకే ఇలా ఇటైతే పెట్టేసా, ఇలా వదిలేసాను. తర్వాత దీనికి కేర్ చేస్తాను. నెక్స్ట్ వీక్ అలా దీని గురించి చూడాలి. ఇంకా కరివేపాకు మొక్కలు అయితే మన గార్డెన్లో 2 ఉన్నాయి. చూడండి, ఇగో కరివేపాకు ఎప్పటికప్పుడు వస్తాను. ఇది ఒకటి, ఇది వచ్చేసి 2. ప్రతిరోజు కరివేపాకు నా గార్డెన్లోనే, అసలు బయట నేనేమి తీసుకోను. ఇది నా గార్డెన్లో కరివేపాకు 2 మొక్కలు ఉన్నాయి. ఇగో ఈ కరివేపాకు మొక్కలోనే ఇగో జామ చెట్టు ర్యాండమ్గా వచ్చింది. ఈ జామ చెట్టు మీదనే ఇప్పుడు ఈ తమలపాకు చెట్టు, ఇది 2 ఉన్నాయి. చూడండి ఎంత కోసినా 2 మొక్కలు కదా నాకు సరిపోతున్నాయి. ఇంకా కరివేపాకు కారం చేసుకోవాలన్నప్పుడు మొత్తం కోసేస్తాను. 2 కరివేపాకు మొక్కలు, ఇటు తమలపాకు మొక్క. ఇక్కడ ఇవైతే చూసారు కదా. ఇంకా పుదీనా కూడా ఉంటుంది. మొన్న సండే రోజు బిర్యానీకి కోసాను మొత్తం కూడా పుదీనా. ఇది కూడా పుదీనా, వాము, ఇవన్నీ చిన్న టబ్లో వేసుకున్నాను. కూరగాయల మొక్కలకు వచ్చేసరికి అయితే ఇగో ఇది మిర్చి. ఇదైతే ఎన్ని కాయలు కాసిందో, కేజీలు కోసాం మనం, మీరు కూడా చూసారు. ఇంక ఇది ర్యాండమ్గా వచ్చిన టమాటో మొక్క. చూడండి, కేజీ ఉంటాయి అసలు ఇవి. ఎన్ని కోసామో అసలు, చాలా కోసాము మన గార్డెన్లో అయితే. అవి మళ్ళీ నేను వేయకుండానే వచ్చినాయి అనమాట. ఇది కూడా అంతే. ఇది ఏమైందంటే అసలు చాలా కాయలు చాలా ఉండే. ఇంకా సంక్రాంతికి వెళ్ళినప్పుడు దీనికి కొంచెం వాటరు మేము ఏదో 2-3 days అనుకున్నాం, కానీ 1 week వెళ్ళేసరికి వాటర్ వేసేవాళ్ళు లేక మొత్తం చచ్చిపోయినట్టు అయింది. ఇంకా నేను వచ్చినాక వేసాక కొంచెం ఇదైతే చిగురు వచ్చింది. అంత హెల్తీగా లేదు. ఇంకా చావు బ్రతుకులో ఉన్నప్పుడు కొన్ని వాటర్ వేసి ఈ మాత్రం ఉంది. ఇందులోనే ఇక చిక్కుడుకాయ మొక్క చూడండి, మళ్ళీ మొలకెత్తుతుంది సీడ్స్ పడి. ఇంక ఇందులో నేను మెంతికూర వేసాను కదా, మెంతికూర వేసిన దాంట్లోనే ఇక టమాటా మొక్కలు కూడా జర్మినేట్ అయినాయి. ఇందులోనే మొత్తం కూడా తోటకూర ఉంది, ఇవన్నీ ఉన్నాయి. తోటకూర కోసినాక కొంచెం క్లియర్ అవుతుంది ఇది. ఇంక ఇక్కడ వచ్చేసి అయితే బీర మొక్కలు. ఇక ఇందులోనే లేటెస్ట్గా టమాటా కూడా జర్మినేట్ అయింది మళ్ళీ. ఇగో ఈ మధ్య బీర మొక్కకి ఏంటో అండి, ఇక గిలా వస్తుంది, ఆకులు వస్తున్నాయి, ఏంటో కొమ్మలకు అర్థం కావట్లే. మొగ్గకి పువ్వు రాకుండా ఇలా ఆకులు వచ్చి ఇది ఇలాగే ఉండిపోతుంది. ఇది ఎప్పుడు నేను చూడలేదు. ఇదేంటో విచిత్రంగా ఉంది అసలు. చూసారా, ఇదేంటి ఆకులు అంటే ఇది ఫీమేల్ ఫ్లవరు. దీనికి ఫ్లవర్ రాకుండా దీనికి ఆకులు వస్తున్నాయి. భలే అనిపించింది ఇది విచిత్రంగా. ఇక్కడ కూడా చూడండి ఇక్కడ మంచిగా ఫ్లవర్ వచ్చి రావాలి, కానీ దీని మొగ్గకి ఆకు రావడం ఏంది అసలు, ఎంత ఆశ్చర్యంగా ఉంది అసలు. ఇది చూసారా, ఇది ఫీమేలు, దీనికి ఫ్లవర్ రాకుండా ఇది ఒక వారం నుంచి చూస్తున్నాయి. ఇలాగే ఉంది. నేను అదే చెప్దాం ఒక వీడియోలో అనుకుంటున్నా, ఇలాగే అయిపోతుంది అసలు. ఏంది ఇన్ని రోజుల నుంచి ఇట్లనే ఉంటాను, ఈ 2 మొక్కలు ఇట్లనే ఉంటున్నాయి.
ఇది వచ్చేసి కాకరకాయ చూడండి. కాకరకాయకి ఏదో పెస్ట్ అటాక్ అయింది ఫ్రెండ్స్ బాగా. ఎట్లా అంటే మొత్తం పడ్డట్టే ఎల్లోగా అయిపోతుంది. దీనికి ఏంటంటే ఏదో పెస్ట్ ఉంది కాబట్టి చూడండి ఇక్కడ దీనికి కొంచెం నీమ్ ఆయిల్ కానీ ఆయిల్ మిక్స్ చేసి కానీ స్ప్రే చేయాలి. ఇట్లున్నప్పుడు ఏం చేయాలంటే ఆయిల్ మిక్స్ చేసి స్ప్రే చేయొచ్చు, లేకపోతే నీమ్ ఆయిల్ అయినా. నీమ్ ఆయిల్ లేకపోయిందనుకో మన కుకింగ్ ఆయిల్ ఏదైనా సరే మిక్సీ చేసి కొంచెం పసుపు అది కలిపి మిక్సీ చేసి స్ప్రే చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ అదే చేస్తాను. కొంచెం బూడిద రోగం కూడా ఉంది చూడండి. నిన్ననే ఒక పెద్దటి బీరకాయ ఉంటే ఇక్కడ కోసాను. అది చిన్న క్లిప్ ఉంది కానీ నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి నేరేడు మొక్క. ఇంకా ఇక్కడ మంచిగా ఇట్లా రావాల్సిన ఫ్లవర్స్ ఎంత ముద్దు అలా వచ్చినాయి. అసలు ఏందో అర్థం కావట్లేదు. ఇలా రావాలి అసలు అది ఎందుకు అలా వచ్చిందో ఇంకా చూడాలి. ఇంక ఇదైతే కాకర మొక్క చూపించాను కదా. ఇక్కడ కూడా మన గార్డెన్లో జామ మొక్క దీనికి అదే ర్యాండమ్గా వచ్చింది. ఇంకా ఇక్కడ చూడండి మొత్తం అది చిక్కుడు మొన్ననే కోసాను. ఈసారి చిక్కుడు కోసింది మీకు చూపించలేదు ఫ్రెండ్స్. ఇంకా ఇక ముదిరిపోతుందని చెప్పేసి ఆకంత అదే మొత్తం సీడ్స్ వచ్చేసినాయని ఒకరోజు అయితే కోసేసుకున్నాను. ఇంకా అది వీడియోలో చూపించలేదు. ఇప్పుడు కొంచెం ఎండలు బాగా వస్తున్నాయి కదా. ఎండలు లేనప్పుడు ఏమైందంటే మొత్తం కూడా నల్లపేను ఉండేది. ఎండ బాగా వచ్చినప్పుడు ఇక మంచిగా కొత్త చిగురులు వస్తున్నాయి చూడండి. తీగ వస్తుంది, కొత్తగా తీగ వచ్చి మొగ్గ కూడా బాగా వస్తుంది. ఇక్కడేమో పూజ కోసం గడ్డి పెట్టుకున్నాను, గ్రాస్. ఇది వచ్చేసి దేవగన్నేరు, ఇంకా మందార చూపించాను కదా. ఇంక ఇది వచ్చేసి నిమ్మ మొక్క. చాలా కాయలు అయితే కోసాయి, ఇంకా 2 కాయలు కూడా ఉన్నాయి ఇక్కడ. చాలా నిమ్మకాయలు అయితే ఒక 40-50 నిమ్మకాయలు రావచ్చు ఈ సంవత్సరం. ఇది పెట్టిన కంచి ఫస్ట్ అన్నమాట 40-50 రావడం. అన్నీ కోసాను. మన నిమ్మకాయ పీకలు పెట్టానన్నమాట. కాకపోతే 40-50 ఒకేసారి కోయలేదు. అప్పుడు 10 అట్లా కోసిన. ఇంక ఇప్పుడు 2 ఉంటే ఈ 2 కూడా కోసేసా. మళ్ళీ పిందెలు ఉన్నాయి మన గార్డెన్లో. ఇది నిమ్మ మొక్క. ఇంకొచ్చేసి ఇది మన గార్డెన్లో ఇది పెన్సిల్ వేరే దొండ ప్లాంట్ ఇది. ఇది మొత్తం కట్ చేస్తా ఈ వారంలో. ఇప్పుడు మొత్తం కట్ చేస్తా, ఎందుకంటే పై వరకు ఆకులన్నీ చిగుళ్ళు చూడండి. ఇందులో మళ్ళీ ఇంత పెద్ద ఇది చూడండి ఎట్లా మొలిసిందో. మొత్తం కూడా ఇదంతా కట్ చేస్తాను మొత్తం కూడా. ఈ మొక్క కూడా ఇంతవరకు కట్ చేసేస్తాను దొండపాదు. మళ్ళీ కొత్తగా చిగుళ్ళు వస్తాయి. ఇక్కడ వచ్చేసి టమాటా మొక్క. ఇదైతే ఎన్ని కేజీలు ఇచ్చిందో, చాలా వచ్చినాయి టమాటాలు అయితే. ఇది నేరేడు చూపించాను కదా, నేరేడు మొక్క. ఇది వచ్చేసేసి ఇంకో చిక్కుడు. దీనికి 2 చిక్కుళ్ళు ఉంటాయి. దీనికి దాన్ని కలిపి మన అనేది 1/2 కేజీ చిక్కుడుగా అయితే వచ్చింది. ఇంకా చిక్కుడు క్రాప్ కొంచెం తగ్గినట్టే. మనం పోషకాలు ఇచ్చేదాన్ని బట్టి కొద్దిగా ఒక 1/2 కేజీ అట్లా వెళ్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇక్కడ వచ్చేసి ఇంకా తోటకూర. ఇవి కూడా నేను మొత్తం కూడా మట్టి ఇందులో బెండ మొక్కలు, టమాటా మొక్కలు, కొన్ని బీర మొక్కలు తీసేసాను కదా. ఆ మట్టి ఎండపోస్తూ మళ్ళీ దీంట్లో ఈ గార్డెన్ ఉడిచిన చెత్త, ఆకులు, కిచెన్ వేస్ట్ లేయర్ మట్టి వేసుకొని పెట్టుకున్నాను. ఇంకా అందులోనే ఒక టమాటా మొక్క మొలిసింది. సరేలే అని ఉంచాను, ఇట్లనే నీళ్ళు వేస్తున్నాను. ఇందులో ఇప్పుడు నేను దొండపాదు పెన్సిల్ దొండ తెచ్చుకున్నాను కదా, ఇందులో పెడతాను తర్వాత. కొంచెం ఒక మార్చిలో అట్లా నీడ సైడ్ పెట్టేసి పెడతాను. ఇది కూడా అంత అలా చేసుకున్న కుండీని. ఇందులో కూడా ర్యాండమ్గా ఈ తోటకూర ఇదంతా వచ్చింది. ఇందులో కూడా ఏదన్నా ఒక మొక్క, సొరకాయ మొక్కను ఏదో ఒకటి నాటుకుంటాను. ఇగో చూసారు కదా, ఇక్కడ మొన్న పెన్సిల్ దొండ తెచ్చాను కదా, చిగురు వచ్చింది చూసారు. ఇది ఎండిపోయినట్టే ఉంది కానీ ఎండిపోలేదు, మంచిగా చిగురు వస్తుంది. ఇది కొంచెం గ్రో అయిన తర్వాత ఆ పెద్ద పాట్లోకి షిఫ్ట్ చేస్తాను. ఇది కూడా మంచి ఏదో వెరైటీ అన్నారు మిర్చిలో, అందుకే తీసుకొచ్చా. ఇక్కడేమో మామిడి అల్లం నాటుకున్నా, ఇక్కడేమో చిన్న ఉల్లిపాయలు నాటుకున్నా. ఆ జర్మినేట్ అయిన తర్వాత తీసి వేరే వాటిలోకి పెడతాను. మన గార్డెన్లో ఉన్న మొక్కలు అయితే ఇవి. అయితే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, చాలా వెజిటేబుల్స్ అయితే పెట్టుకోవట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా చామంతి మొక్క ఇందులో కూడా ఉంది. ఇంకెందుకు వేరే మొక్కలు ఇప్పుడు కూరగాయ మొక్కలు వేయట్లేదు, ఎందుకంటే మేము సమ్మర్లో ఊరు వెళ్తాము మళ్ళీ, అందుకని చెప్పేసి కొన్ని తిరుపతి అట్లా వెళ్ళేటివి ఉన్నాయి. ఇంకా అప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఈ పూల మొక్కలు అంటే అన్నీ ఒక సైడ్ పెట్టేస్తాం కాబట్టి ప్రాబ్లమే ఉండదు. కూరగాయలకి అయితే పాలినేట్ చేయాలి, చాలా ఉంటుంది కదా. ఇంకా బెండ మొక్కలు, సొరకాయ మొక్కలు, కాకరకాయ మొక్కలు, బీర మొక్కలు అయితే పెడతాను. ఒక 2-3 డేస్ తర్వాత నెక్స్ట్ వీక్ అట్లా బీర మొక్కలు అయితే పెడతాను, బీర సీడ్స్. అవి ఎండాకాలం బాగా వస్తాయి కాబట్టి ఇంకా అంతవరకు అయితే నాటుకుంటాను. చూసారు కదా ఫ్రెండ్స్, మన గార్డెన్లో ప్రజెంట్ ఉన్న మొక్కలు. ఇంకా ఈ పెద్దది మీరు చూడలేదు కదా, ఈ పెద్ద మొక్క కూడా ఉంది, దేవగన్నేరు. నెక్స్ట్ అయితే మళ్ళీ ఇంకా అన్నీ ఉన్నాయి కానీ ఇంకా వెజిటేబుల్ మొక్కలే పోయాయి అన్నమాట.
బెండ వంకాయ సీడ్స్ కూడా తెచ్చాను కదా, మీకు చూపించాను కదా. ఇంకొక మొక్క కూడా చూపించలేదు. ఇది తీగమల్లి అంటారు, సన్నజాజి అంటారు. ఇది కూడా ఉంది ఇక్కడ మన గార్డెన్లో. ఈ ప్రజెంట్ అయితే పూయట్లేదు, ఇప్పుడిప్పుడే మొగ్గగా ఉంది. ఇగో ఇందులో కూడా చూడండి, దీంట్లో కూడా ఇంత పెద్ద మొక్కలో కూడా ఇది మళ్ళీ మొలకెత్తింది టమాటో మొక్క. చూసారు కదా ఫ్రెండ్స్, తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసినప్పుడు టైప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది మన గార్డెన్లో ఉన్న మొక్కలు. సీడ్స్ కూడా మన గార్డెన్లో ఉన్నాయి. మీకు ఏమైనా కావాలంటే మీకు కావాల్సిన సీడ్స్ అడగండి. నేను మన కొన్ని తెచ్చాను కదా. మొక్కలు కూడా మీకు ఏమైనా యూజ్ అయ్యేటివి ఉన్నాయంటే అడగొచ్చు. నాకు వీలైతే నేను కుదిరినప్పుడు పంపిస్తాను. మన గార్డెన్లో మొక్కలు అయితే ఇన్ని రకాలు ఉన్నాయి. కింద గేట్ దగ్గర కూడా ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా ఉంటాయి ముందు, అవి కూడా చూపిస్తాను. అవి కూడా ఇండోర్ ప్లాంట్స్ ఏమి ఉన్నాయి అనేది ఇక్కడ ఈ వీడియోలోనే చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ ఫెర్టిలైజర్స్ అవన్నీ చూపిస్తూ ఉంటాం. తప్పకుండా యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా కింద కూడా చాలా మొక్కలు ఉన్నాయి, కానీ అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇంకోసారి మళ్ళీ చేస్తాను. ఇప్పుడు కిందికి వెళ్ళేసరికి టైం పట్టిద్ది అనుకుంటా. ఈలోపు ఎవరైనా ఒకరు కాల్ చేస్తే మళ్ళీ వీడియో అంతా బయటకు వస్తుంది. అందుకని చెప్పేసి ఇండోర్ ప్లాంట్స్ కూడా చాలా ఉంటాయి ఇంటి ముందు, అవి తర్వాత వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్, షేర్ అండ్ హైప్ కూడా తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్.